రోడ్ సేఫ్టీ కూడా ఈ రాష్ట్రంలో డిపార్ట్మెంట్ మొత్తంగా అటు పోలీస్ శాఖ రవాణా శాఖ కలిపి అరైవాలవి పేరు మీద కానీ విధంగా మొత్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది అనేటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. రహదారి భద్రత మౌలిక వసతుల గురించి కానీ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రోడ్డు సేఫ్టీ సెస్ కానీ ఇలా అన్ని రకాలకు సంబంధించినటువంటి విషయం లోపల మరి యాక్సిడెంట్లు తగ్గించడానికి మేము తీసుకుంటున్నటువంటి చర్యలు అనేకం అధ్యక్ష. వీటిని మనం అందరం కూడా ప్రశంసించి మనం కూడా అందులో భాగస్వామ్యం కావాలి. నేను మొన్ననే గౌరవ మరి మా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వెహికల్స్ ఇచ్చే సందర్భంలో శాసన మండలి చర్చలో ఒక మాట చెప్పిన అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులందరికీ కూడా మరి వాహనాలు ఈవీ వాహనాలు కొనుక్కునే విధంగా కొంత సబ్సిడైజ్ చేసి ఇప్పటికే ట్యాక్స్ ఎగ్జామ్షన్ రిజిస్ట్రేషన్ ఎగ్జామ్షన్ ఉంది కూడా మనం అందరికీ కూడా రోల్ మోడల్ కాబట్టి ఈవీ వెహికల్స్ కొనుక్కునే విధంగా మరి సభా వ్యవహారాల శాఖ మంత్రి గారు అన్నారు. వారి ద్వారా నేను గౌరవ ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్న అందరికీ 119 ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మరి ఈవీ వెహికల్స్ అందరికి అధికారులకు కూడా ప్రభుత్వం కూడా ఈసారి ఈవీ వెహికల్స్ కు సంబంధించి కొత్త ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మొత్తంగా ఈవీ వెహికల్స్ కొనుగోలు చేసేటువంటి ఒక ప్రక్రియ తీసుకుంటుంది అధ్యక్ష. ఆక్సిజన్ సంబంధించి మనం ఈ రోజు ఎక్కడైతే ఇబ్బందికరమైతే ఉన్నటువంటిదో మనం దానికి సంబంధించినటువంటి ఇష్యూను కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష.